వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. వ్యూవర్స్ అడిగిందనమాట. 15,000 సాలరీతో 6,00,000 అప్పు ఉంది. అందులో 4,00,000 ఏమో గోల్డ్ లోను అండ్ 2,00,000 ఏమో బయట వడ్డీకి తెచ్చారన్నారు. మొత్తం అప్పే 6,00,000 ఉందనమాట. సో, అది అప్పు ఎలా తీర్చాలి అని అడిగారనమాట. సో, ఈ వీడియో మీకు కూడా యూజ్ అవ్వచ్చు. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, మీకు ఈ వీడియోస్ ఎంతో కొంత యూజ్ అవుతున్నాయంటే గనక వీడియోని లైక్ చేసి వేరే వాళ్ళతో కూడా షేర్ చేయండి. అట్లీస్ట్ మనకి యూజ్ లేకపోయినా కంటెంట్ వేరే వాళ్ళకి యూజ్ అయ్యి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానివల్ల ఇంకా కొంచెం వీడియోస్ చేయాలని అనిపిస్తుంది అనమాట. సో, ఇప్పుడు శాలరీ ఏమో ఇక్కడ మనకి 15,000 శాలరీ అంటే తక్కువ. కానీ అప్పు ఏమో ఎక్కువగా ఉంది. సో, ఇలాంటి కేస్‌లో ఏం చేయాలి అన్నది చూద్దాము. ఫస్ట్ అయితే వాళ్ళు చెప్పిన డీటెయిల్స్‌లోకెళ్తే శాలరీ 15,000 అన్నారు. ఇక్కడ మనకి పాజిటివ్ పాయింట్ ఏమనిపించింది అంటే, హౌస్ రెంట్ లేదు, వాళ్ళకి కరెంట్ బిల్ లేదు అని చెప్పారనమాట. సో, వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ వచ్చేసరికి మిల్క్‌కి రూ. 1,000 అవుతుంది. అండ్ ఇద్దరు పిల్లలున్నారు. 3,000 ఫీజుకి అవుతుందని చెప్పారు. అండ్ దాంతో పాటు వాళ్ళొక 5,000 అయితే చిట్టి వేస్తున్నామని అయితే చెప్పారు. ఇవి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్. అండ్ వాళ్ళ హస్బెండ్‌కి 15,000 శాలరీ వస్తుంది. కాబట్టి నేను అనుకోవడం రిమైనింగ్ ఖర్చులు ఇంకా నాకు తెలిసి 5,000 చిట్టీకేసి రిమైనింగ్ 15,000లో 5,000 చిట్టి అంటే అది ఇన్వెస్ట్‌మెంట్ కిందే మనం చూద్దాము. అంటే వాళ్ళు కట్టాల్సిన అప్పులకి యూజ్ అవుతుండొచ్చు. మిగిలిన 10,000 అన్నవి వాళ్ళకి ఖర్చులు అవుతున్నట్లున్నాయి. సో, అంటే 1,000 మిల్క్‌కి, ఫీజ్‌కి పోయిందంటే రిమైనింగ్ 500 గ్యాస్‌కి, ఇంకో 500 రీచార్జ్‌కి తీసుకున్న గ్రాసరీస్ గానీ, రైస్, వెజ్ అండ్ నాన్ వెజ్ వీటన్నిటికి కలిపి ఇంకొక 5,000 రూపీస్ అవుతుంది. సో, ఓవరాల్‌గా 10,000 అయితే ఖర్చులకి పోతుందన్నమాట. సో, ఇది ఇచ్చిన లెక్కల ప్రకారము. సో, ఇప్పుడు అసలు వడ్డీ కిందకొస్తే వడ్డీ వచ్చేసరికి 4,00,000 అది గోల్డ్ లోన్ అన్నారు. సో, గోల్డ్ లోన్ కాబట్టి అప్రాక్సిమేట్‌గా 8% ఉంటుంది అన్నమాట. ఇంట్రెస్ట్ అన్నది 8% ఉండొచ్చు. కొన్ని 9% ఉండొచ్చు. ఒకవేళ మీరు ప్రైవేట్ కంపెనీలో గోల్డ్ లోన్ తీసుకున్నట్లయితే కనుక ఇంకా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా కానీ తక్కువ ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుంది. అండ్ అది రెప్యుటేటెడ్ ఉన్న సెక్యూర్డ్ ఉన్న గవర్నమెంట్ బ్యాంక్స్ లేదంటే ఆహ్, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి మోస్ట్ ట్రస్టెడ్ ప్రైవేట్‌లు ఇట్లాంటివి ఏమన్నా ఉంటేనే ట్రై చేయండి. మోస్ట్‌గా గవర్నమెంట్‌వే ట్రై చేయండి. సో, మనకి ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది. సో, నేను 8% తీసుకున్నాను. అంటే 32,000 మనము ఇయర్‌కి వాళ్ళకి వడ్డీ అవుతుంది. అంటే మంత్లీ కనీసము 2,600, 700 అలా వడ్డీకి కట్టాలి. అండ్ అలాగే 2,00,000 అప్పనేది బయట తెచ్చారు. అది రూ. 2 వడ్డీకి తెచ్చామన్నారు. కాబట్టి అది 4,000 వడ్డీ నెలకి కట్టాల్సొస్తుంది. ఇక్కడ ఈ కేస్‌లో మనకి వడ్డీనే నెలకి 4,000 ఇది ఒక 2,500 అంటే దాదాపు 6,700 అన్నది వడ్డీనే కట్టాల్సొస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఇలాంటి కేస్‌లో ఏం చేయగలము అంటే ఫస్ట్ మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనము గోల్డ్ లోన్ తీర్చుకోవాలా? లేదు అంటే 2,00,000 పర్సనల్ లోన్ అన్నది తీసుకోవాలా అని చెప్పి ఎవరైనా కానీ బయట ఇలా వడ్డీకి తెచ్చుకునే వాళ్ళైనా, గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళైనా సరే, గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళైతే ఇందాక చెప్పినట్టు తక్కువ ఇంట్రెస్ట్ ఉండాలి. ఎక్కువ సెక్యూరిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ బ్యాంకుల్లోనే తెచ్చుకోండి. దానివల్ల మీకు చాలా ఇంట్రెస్ట్ అయితే మిగిలిపోతుంది. అండ్ సెక్యూర్డ్‌గా గూడా ఉంటుంది. అండ్ బయట వడ్డీకి తీసుకునే వాళ్ళు రూ. 2 వడ్డీకి తీసుకున్నారు. ఐ నో ఈ రోజుల్లో రూ. 2, రూ. 3కి వడ్డీకి ఇస్తున్నారు. బట్ మనం కొంచెం ట్రై చేశాము అంటే రూపాయిన్నర వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలా తీసుకోండి. లేదు అంటే అసలు మోస్ట్‌లీ మనకి మనం కొంచెం మంచిగా ఉండి, కొంచెం మనకి సర్కిల్ ఉండి, మనకి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారంటే గనక కొన్నిసార్లు కొంతమంది అంటే ఎక్కువ ఇయర్స్‌కైతే ఇవ్వలేరులే కానీ కొన్ని నెలల్లో ఇచ్చేస్తాము. ఒక 6 నెలల్లో ఇస్తాము, 1 ఇయర్‌లో ఇస్తాము అంటే ఫ్రెండ్స్ కొంతమంది మనకి ఒక 1,50,000 వరకు మనకి ఇలా వడ్డీ లేకుండా ఇచ్చేవాళ్ళు ఉంటారు. లేదా కనీసం తక్కువ వడ్డీ రూపాయి, రూపాయిన్నర కని ఇచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇన్ కేస్ మీరు ఇలా బయట వడ్డీకి ట్రై చేయాలి అనుకుంటే ఎవరైనా కానీ ఇలాంటివి ట్రై చేయండి. ఇలా రూ. 1, రూ. 1.5 లేదంటే ఫ్రెండ్స్ కొన్ని నెలలు ఇచ్చేటట్టుగా అట్లాగా తీసుకోండి. దీనివల్ల మనకి వడ్డీ తగ్గుతుంది. ఎందుకంటే ఈ కేస్‌లో మనకి వడ్డీని 6,700 కట్టాల్సొస్తుంది. మనము అంటే మనకు మిగులుతున్న అమౌంట్‌లోంచి మనం వడ్డీనే సరిగ్గా కట్టలేమనమాట. ఇంకా అసలు తీర్చాలి అంటే అది ఇయర్స్ పెరిగిపోతది. కాబట్టి ఈ యొక్క పాయింట్స్ అయితే కన్సిడర్ చేసుకోండి. సో, ఇప్పుడు ఈ 2 కేసెస్‌లో మనం గోల్డ్ లోన్ తెచ్చాలా? లేదంటే బయట తెచ్చిన వడ్డీ తీసుకోవాలా? అన్నదైతే ప్రయారిటైజ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ప్రెజెంట్ గోల్డ్ లోన్ రూల్స్ అయితే గనక ఏంటి అంటే గోల్డ్ రెన్యువల్ చేసుకోవడానికి లేదు. ఇంతకుముందేందంటే మనము ప్రతి నెల వడ్డీ కట్టేసుకుంటా ఉండొచ్చు. అండ్ అసలు కట్టగలిగినప్పుడు మనకి గోల్డ్ ఇచ్చేవాళ్ళు. మన వడ్డీ గనక పర్టిక్యులర్‌గా కడుతుంటే. బట్ రూల్స్ ఇప్పుడు చేంజ్ చేశారు. కొంతమంది ఒప్పుకుంటున్నారు. అంటే బ్యాంక్ వాళ్ళే లోపల ఏదో ఒకటి చేసేసి మనం నెలకి వడ్డీ కడుతున్నామా లేదా చూసి దాని నుంచి రెన్యువల్ చేస్తున్నారు. బట్ ఇప్పుడైతే అలా లేదు అని ప్రాసెస్ వచ్చింది. కాబట్టి మీరు ఎక్కడ తీసుకున్నారో ఆ బ్యాంక్‌లో ఈ ప్రాసెస్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేయండి. అంటే నెల వడ్డీ కడుతూ ఉంటే 1 ఇయర్ లోపే అసలు కూడా కట్టాలా? లేదు అంటే 1 ఇయర్ అవ్వకపోయినా పర్లేదు. అంటే మీరు నెలకి వడ్డీ కడతా ఉండండి. మీకు కనీసం ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలైనా టైం ఇచ్చేది గోల్డ్ లోన్ ఉందా లేదా అని చూసుకోండి. ఒకసారి అది కనుక్కోండి. మనకి ఈ కేస్‌లో గనక గోల్డ్ లోన్ వడ్డీ కడుతుంటే చాలు నెలకి సంవత్సరంలోపు అసలు కట్టాల్సిన అవసరం లేదు అనుకోండి. ఆ కేస్‌లో మీరు 2,00,000 బయట నుంచి తెచ్చిన వడ్డీని తీర్చుకోవడానికి కోసం మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. లేదు ఫస్ట్ గోల్డ్ లోన్ 1 ఇయర్‌లోనే తీర్చేసేయాలి. మీరు పెట్టిన బ్యాంక్‌లో ఇప్పుడు ఆ రూల్ ఉంది అంటే గనక ఫస్ట్ గోల్డ్ లోన్ అన్నది తీర్చుకోవడానికి ట్రై చేయండి. మనకి గోల్డ్ అన్నది ఎంతో కొంత సేవ్ అవుతుంది. సో, ఈ కేస్‌లో మనకి
15,000లో 5,000 చిట్టి అయితే మిగులుతుంది కాబట్టి అండ్ ఈ 10,000లో నుంచి ఇంకొక 1,000 అన్న మీరు ఖర్చులో ఇంకా ఏమన్నా నాకు తెలిసి మాక్సిమం చాలా తక్కువలోనే ఉన్నాయి ఖర్చులు. బట్ స్టిల్ ఇంకొక 1,000 ఏమన్నా సేవింగ్స్ చేయగలిగితే ఈ అమౌంట్ అంతా కూడా వడ్డీకైతే మీకు కన్వర్ట్ అయిపోతుందనమాట. కాబట్టి ఈ కేస్‌లో మనకి అట్‌లీస్ట్ ఇంకొక 10,000 నుంచి 15,000 వరకు ఎక్స్‌ట్రా అమౌంట్ అయితే కావాలి. అప్పుడు మాత్రమే మనము ఈ అప్పునైతే తీర్చగలమనమాట. సో, ఈ 10,000, 15,000 ఎక్స్‌ట్రా చేయాలంటే మనం ఏం చేయాలన్నది చూద్దాము. ఒకవేళ మన దగ్గర అంటే నెలకి మన దగ్గర ఒక 10,000, 15,000 ఉన్నాయనుకోండి. అప్పుడు మనం ఈ అప్పునైతే తీర్చుకోగలము. కాబట్టి అప్పు ఎలా తీర్చుకోగలము ఒకవేళ 10,000, 15,000 ఉంటే అన్నది నేను ప్లాన్ చెప్తున్నాను. అప్పుడు మీకేంటంటే 5,000 మీ దగ్గర ఆల్రెడీ మిగులుతున్నాయి కాబట్టి ఆ 10,000, 15,000 ఎలా సంపాదించాలనేది మీకు కొంచెం ఇంట్రెస్ట్ రావచ్చు. అండ్ ఎలా సంపాదించాలన్నది కూడా నేను ఐడియాస్ చెప్తాను ఈ వీడియోలోనే. ఫస్ట్ అయితే నేను చిట్టి గురించి చెప్తున్నాను. ఎవరికైనా గానీ ఓన్లీ పాసిబుల్ ఆప్షన్ ఇదే అన్నమాట. ఎయిదర్ మన దగ్గర గోల్డ్ ఉందనుకోండి, ఇంకా మీ దగ్గర ఎక్స్‌ట్రా గోల్డ్ ఉందనుకోండి, ఆ ఓల్డ్ గోల్డ్ పెట్టేసి మీరు కొంచెం మనీ తెచ్చుకొని తీర్చుకోవచ్చు. లేదా ఫ్రెండ్స్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే తెచ్చుకోవాలి. లేదంటే మన సాలరీ ఇంక్రీజ్ అవ్వాలి. లేదా అప్పటికప్పుడు కట్టాలంటే ఈ చిట్టీనే వేయాలి. ఇవే మనకున్న పాసిబుల్ ఆప్షన్స్. సో, నేను ఇక్కడ మీకు నెలకి 15,000 చిట్టి చెప్తున్నాను. 50 నెలలు. మనం 15,000 అంటే ప్రెజెంట్ మీ దగ్గర ఆల్రెడీ 5,000 ఉంటున్నాయి కాబట్టి ఇంకొక 10,000 మీరు ఎక్స్‌ట్రా ఎర్న్ చేయాల్సి వచ్చిద్ది. అది ఎలాగన్నది కూడా చెప్తాను. సో, 15,000 చిట్టి 50 నెలలు అనమాట. అంటే ఆల్మోస్ట్ మీరు ఒక 2.5 సంవత్సరాల వరకు అయితే సారీ సో, మీరు ఒక 4 ఇయర్స్, 2 మంత్స్ వరకు కనుక ఈ చిట్టి వేసుకుంటే 50 నెలలంటే అలా వస్తది కదా! ఇయర్‌కి 12 నెలలు చొప్పున. సో, ఒక 4 ఇయర్స్ పైన మనకి పడతదనమాట. అంటే అప్పుడు మనకొచ్చే అమౌంట్ 7,50,000. సో, ఇక్కడ ఈ కేస్‌లో మనము 4 ఇయర్స్ నుంచి 4½ ఇయర్స్ వరకు మనకి ఇప్పుడు బయట తెచ్చుకున్న 2,00,000 వడ్డీ వాళ్ళు కానీ, గోల్డ్ లోన్ ఇచ్చిన వాళ్ళు కానీ, మనకి వడ్డీ కడుతుంటే సరిపోయిద్దా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి. ఆళ్ళు ఆగుతాము గోల్డ్ లోన్ అయినా సరే ఉంటారు, బయట వాళ్ళైనా ఉంటారు అనుకుంటే అప్పుడు మనం లాస్ట్ వరకు వెయిట్ చేయొచ్చు. 7,50,000 వస్తది. కానీ ఈలోపు మనకి వడ్డీలు కూడా పెరిగిపోతుంటాయి కాబట్టి ఇలాంటి కేసులో మనం మాక్సిమం వీలైనంత త్వరగా తీర్చుకోవాలి. అది కూడా స్పెషల్ ఇప్పుడు గోల్డ్ లోన్ 1 ఇయర్ లోపే తీర్చాలి అని టైం ఇచ్చారనుకోండి. ఇప్పుడు రూల్ ప్రకారం 1 ఇయర్‌లో గోల్డ్ లోన్ తీర్చేయాలి. లేదంటే 3 మంత్స్ గ్రేస్ పీరియడ్ ఇస్తారు. కాబట్టి మ్యాక్స్ ఇలా మీరు ఒక చిట్టి పాడుకున్నారు అంటే మ్యాక్స్ 3-4 మంత్స్‌లో ఆ చిట్టి పాట పాడుకునేలాగా చూసుకోండి. అప్పుడు మీకేంటంటే స్టార్టింగే పాడుకుంటున్నారు కాబట్టి మనకి 4,50,000 నుంచి 5,00,000 వరకు వస్తుంది నాకు తెలిసి అప్రాక్సిమేట్‌గా. అంత ఎగ్జాక్ట్‌గా నాకు ఐడియా లేదు. కాబట్టి సో, 15,000 పాట మీరు ఈ నెల నుంచి లేదంటే నెక్స్ట్ మంత్ నుంచి పాడడం స్టార్ట్ చేశారనుకోండి. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3-4 మంత్స్‌కి మీకు ఇంత అమౌంట్ వస్తది. ఆబ్వియస్‌గా ఈ 3-4 మంత్స్ మీరు వడ్డీ ఎవరికైతే కట్టాల్సి ఉంటారో అది కొంచెం స్ట్రగుల్ అవుతారు. అది కొంచెం చూసుకోవాలనమాట. సో, ఇలా మీకు 4,50,000 కానీ 5,00,000 కనుక వచ్చిందనుకోండి ఒక 3-4 మంత్స్ తర్వాత, ఆ వచ్చిన అమౌంట్‌లో నుంచి మీరు ఫస్ట్ అయితే గోల్డ్ లోన్‌ని విత్ ఇంట్రెస్ట్‌తో పాటు క్లియర్ చేసుకోండి. ఎందుకంటే గోల్డ్ లోన్ 4,00,000 ఉంది. ప్లస్ దాని వడ్డీ అన్నది అప్రాక్సిమేట్‌గా ఇంకొక 30,000-50,000 అవుతుంది కదా! 1 ఇయర్ లోపు లేదంటే ఈ 6 మంత్స్ లోపు ఎట్లా చూసుకున్నా ఆల్రెడీ మీకు అమౌంట్ ఐడియా ఉంటది కాబట్టి. సో, అది తీర్చేసుకున్నారు అంటే మీ గోల్డ్ అన్న అట్‌లీస్ట్ మీరు విడిపించుకోగలుగుతారు. సో, అది కూడా మనం వితిన్ 3-4 మంత్స్ అని చెప్పాము. అంటే అమౌంట్ చూసుకోండి. 4,50,000 నుంచి 5,00,000 మీకు వచ్చేలాగా చూసుకోండి. దాన్ని బట్టి ఏ నెలలో పాడితే మీకు ఎంత అమౌంట్ వస్తుందో చూసుకోవాలనమాట. అప్పుడు దాన్ని మనము గోల్డ్ లోన్ ఇక్కడ విడిపిచ్చేస్తాం. అంటే 4,00,000 గోల్డ్ లోన్ విడిపిచ్చాము. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక 6 మంత్స్ లోపు ఈ ప్రాసెస్ అయిపోతది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ హాఫ్ గోల్డ్‌ని మనం మళ్ళీ లోన్‌లో పెడదాం. హాఫ్ గోల్డే పెట్టాలి ఈసారి. ఎందుకంటే ఆల్రెడీ 4,50,000 ఇచ్చి గోల్డ్ విడిపించుకున్నాం కదా! ఈసారి మనకి కావాల్సింది 2,00,000 కానీ, 2,50,000 కానీ కావాలి. పర్సనల్ లోన్ అన్నది మనం క్లియర్ చేయాలి అనుకుంటే. లేదు పర్సనల్ లోన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే రూ. 2 వడ్డీకి వాళ్ళు ఆగుతారు, నెల నెలా వడ్డీ కడుతున్నారు అనుకుంటే, ఈ కేస్‌లో మీరు ఈ చిట్టీతో పాటు వాళ్ళకి అసలు కట్టుకుంటే ఏదన్నా ట్రై చేయండి. లేదంటే 4,00,000 గోల్డ్ విడిపించారు కదా! ఇందులో హాఫ్ గోల్డ్‌ని మళ్ళీ లోన్‌లో పెట్టి ఆ అసలు ప్లస్ వడ్డీ కూడా వీళ్ళకి తీర్చేసేయండి అనమాట బయట అప్పు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఈ 1 ఇయర్ లోపు మీరు మీ గోల్డ్ లోను తీరిపోతుంది. పర్సనల్ లోన్ కూడా తీరిపోతుంది. కాకపోతే ఇప్పటి నుంచి 1 ఇయర్ నుంచి మీకు అప్పుడు ఏమేమి కట్టాల్సి వస్తదంటే మంత్లీ చిట్టి కడుతున్నారు కదా! ఇది మొత్తం 50 నెలలు కట్టాల్సింది కదా! సో, ఎవ్రీ మంత్ మీరు ఇది కట్టాల్సి వస్తది. అండ్ ఆల్రెడీ ఇంకొక గోల్డ్ లోన్ పెట్టుంచారు కదా! హాఫ్ గోల్డ్. దానికి లోన్ అనేది 1,500 పడుతూ ఉంటుందన్నమాట. సో, ఈ అమౌంట్ ఎవ్రీ మంత్ మీరు మేనేజ్ చేసుకోగలగాలి. మరి 15,000 మనీ ఎట్లా కావాలి అంటే ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు 5,000 మీరు ఆల్రెడీ చిట్టి ఏస్తున్నారు. రిమైనింగ్ 10,000 వచ్చేసరికి మీ హస్బెండ్ అండ్ మీరు సపోర్ట్ చేసుకోండి. సో, ఒక్కళ్ళతో మనము ఆ సాలరీతో అయితే ఖచ్చితంగా ఇంత అప్పును తీర్చలేము. కాబట్టి మీ హస్బెండ్ అయినా, మీరైనా పార్ట్ టైమ్ జాబ్ అంటే ఆల్రెడీ చేస్తున్న జాబ్ ఏమన్నా కొంచెం ఎక్స్‌ట్రా వర్క్ చేయగలరా? ఇంకొక పార్ట్ టైమ్ జాబ్ చేయగలరా? ఇంట్లో ఉండి ఏమన్నా చేయగలరా చూడండి. లేదా యూట్యూబ్ చేయడానికైతే ట్రై చేయండి. మోస్ట్‌లీ వచ్చేసరికి ఒకవేళ మీరు వైఫ్ ఇంట్లో ఉండి చిన్న పిల్లలు అన్నారు కాబట్టి మీరు చేయాలి అనుకుంటే గనక క్లౌడ్ కిచెన్ అని ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ అవుతుందనమాట. క్లౌడ్ కిచెన్ అంటే కుకింగ్ చేయడమే. లేడీస్ కుకింగ్ చేయడం బానే వస్తది కాబట్టి అంటే మీరుండే ఏరియాలో స్విగ్గీ, జొమాటో ఇలా ఉన్నాయనుకోండి. మనం ఎన్రోల్ చేసుకుంటామనమాట. ఎన్రోల్ చేసుకొని మనకేదైనా ఆర్డర్ వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చికెన్ బిర్యానీ ఆర్డర్ వచ్చిందనుకోండి. ఈరోజు ఆర్డర్ వాళ్ళు ప్లేస్ చేస్తారు. అమౌంట్ కట్టి వాళ్ళు ప్లేస్ చేసిన తర్వాత మనము
ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం కదా! కాబట్టి మనకి అలా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వాళ్ళకి పెట్టుకుంటామనమాట. అలాగా మీరు గూగుల్‌లో లేదంటే యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఉన్నాయన్నమాట వీడియోస్ ఎట్లా చేయాలని క్లౌడ్ కిచెను. ప్రెజెంట్ ఇది వర్క్ అవుతుంది. సో, మీ ఏరియాస్‌లో మనకు ఆర్డర్ వచ్చిన రోజు చేస్తాం. దీనివల్ల మీరు ఇన్‌కేస్ ఒక యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టా కూడా పెట్టుకున్నారనుకోండి, ప్రమోషన్ చేసుకుంటా ఉన్నారు మీరు మీదే అనుకోండి, మీకు కొంచెం యూజ్ అవుతది. అండ్ లేదు అంటే పికిల్స్ అనమాట. పికిల్స్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. బట్ ఆన్‌లైన్‌లో ఇప్పటికిప్పుడు మీరు పికిల్స్ బిజినెస్ అయితే సక్సెస్ అవ్వలేదు. ఆఫ్‌లైనే ట్రై చేయండి. ఎందుకంటే పికిల్స్ ఆన్‌లైన్‌లో పెట్టాలి అంటే కొంచెం రేట్స్ ఎక్కువ అవుతాయి. మీకు ఖర్చు ఎక్కువ పడతది. కొనే వాళ్ళకి రేట్ ఎక్కువ అనిపిస్తదనమాట. కాబట్టి మీరు పికిల్స్ ఆఫ్‌లైన్ ఫస్ట్ ట్రై చేయండి. అదే ఆఫ్‌లైన్ అయితే మీకు తక్కువ అమౌంట్‌లోనే వాళ్ళకి ఇవ్వగలుగుతారు. సో, కొంచెం సేల్ ఎక్కువ ఉండిద్దనుకుంటే పికిల్స్ లేదంటే ఇంట్లో ఉండే బ్యాంగిల్స్ లేదంటే ట్యూషన్స్ చెప్పగలరనుకోండి. మీకు చిన్నపిల్లలే ఉన్నారంటున్నారు కాబట్టి ఇంట్లో ఉండి ఇంకొంచెం ఇంటి పక్కల ఎవరైనా ఉన్నారంటే అది ఎడ్యుకేషన్ ట్యూషన్స్ అయినా, లేదంటే లాంగ్వేజ్ ట్యూషన్స్ అయినా, డాన్స్, సింగింగ్ ఇట్లా ఏదైనా ట్యూషన్స్ చెప్పగలరా? ఈ చెప్పినవన్నీ గూడా మీరే కాదు మీ హస్బెండ్ కూడా ఏమన్నా చేయగలరు అంటే గనక ఇద్దరుగా మాట్లాడుకొని అట్‌లీస్ట్ ఎవ్రీ మంత్ ఒక 5,000 వచ్చేలాగా అయితే ప్లాన్ చేసుకోండి. ఇంకేమన్నా ఐడియాస్ కావాలి అంటే మన ఛానల్‌లో ఆల్రెడీ జాబ్స్ ఏం చేయగలము పార్ట్ టైమ్ జాబ్ లైక్ ఇట్లాంటివన్నీ చెప్పామనమాట. అవి ఒకటిసారి చూడండి. ఇన్ కేస్ ఈ చిట్టి కొంచెం ఎక్కువగా ఉంది. 15,000 చిట్టి అంటే కష్టం అనుకుంటే గనక మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే ఇది షేరింగ్ చిట్టి అనమాట. మీతో పాటు ఇంకొక 3 మెంబర్స్ జాయిన్ అవ్వగలిగారు అంటే 10,000 చిట్టి వేసుకోవచ్చు. అంటే మనం పాడుతున్న పాట లైక్ 40,000 చిట్టి వేస్తాము 25 నెలలకి. సో, 40,000 మనం ఇప్పుడు కట్టలేం కాబట్టి ఇంకొక ముగ్గురిని పార్ట్నర్‌గా తెచ్చుకుంటామనమాట. సో, మన ఫ్రెండ్స్‌నే కలిసి మాట్లాడుకుంటాము. ఈ కేస్‌లో ఏంది అంటే మిగతా ముగ్గురు ఒపీనియన్ గూడా ఉండాలి. ఎప్పుడు చిట్టి పాడుకోవాలి అనేది. ఈ కేస్‌లో మనము లాస్ట్‌లో చిట్టి పాడుకుంటామనమాట. ఇది ఆల్రెడీ ఫ్రెండ్స్‌కి ఒకళ్ళు ట్రై చేసింది. అందుకనే ఏ మంత్‌లో పడితే ఎంత అమౌంట్ వస్తదో నాకు ఐడియా ఉంది. సో, మీరు ఫస్ట్ మంత్ పడితే ఇంత, సెకండ్ మంత్ అయితే ఇంత వస్తదనమాట. ఏదైనా కానీ నలుగురు జాయిన్ అయితే డివైడెడ్ బై 4 వేస్తే మీకు ఎంత అమౌంట్ వచ్చిద్దో తెలిసిద్ది. అదే ఇద్దరైతే గనక ఇద్దరికైతే ఎంత అమౌంట్ వస్తదో తెలుస్తది. సో, లాస్ట్ 25 నెలల వరకు అంటే ఒక 2 సంవత్సరాల వరకు మీరు వెయిట్ చేయాల్సొచ్చిద్ది. ఈ చిట్టి అయితే నెలకి 10,000 కడతారనమాట మీ వాటా చొప్పున. మీ వాటా చొప్పున 10,000 కడతారు. 2 సంవత్సరాలు వెయిట్ చేస్తే అప్పుడు మొత్తం నలుగురు కాబట్టి మనకొచ్చే అమౌంట్ 2,70,000 అయితే వస్తదనమాట. సో, ఈ కేస్‌లో మనము మీ దగ్గర ఆల్రెడీ ఏదైతే 5,000 చిట్టి వేస్తూ ఉన్నారో ఆ అమౌంట్‌ని మీరు వడ్డీలకి ఇట్లాగ అడ్జస్ట్ చేసుకుంటా ఇంకొక 10,000 మీరు ఇలా చిట్టి పాడుకున్నారు అంటే ఒక 2 ఇయర్స్ లోపు మీకు 2,70,000 వస్తది కదా! ఈ అమౌంట్ మీకు అట్‌లీస్ట్ మీ పర్సనల్ లోన్ క్లియర్ చేసుకోవడానికి అంటే బయట నుంచి తెచ్చినది క్లియర్ చేసుకోవడానికైతే యూజ్ అవుతది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలానే రిపీట్ చేసుకోగలగాలి. ఇలా అన్నా పాడుకోవచ్చనమాట. సో, మోస్ట్‌లీ ఏంటంటే ఇవేవి వర్కౌట్ అవ్వకపోతే ఇన్‌కేస్ మీ దగ్గర ఇంకా రిమైనింగ్ గోల్డ్ ఉంది అనుకోండి రిమైనింగ్ గోల్డ్ ఉంటే కనుక ఫస్ట్ ఇందాక చెప్పినట్టు గోల్డ్ అన్నది 1 ఇయర్‌లో క్లియర్ చేయాలా లేదా అన్నది కనుక్కోండి. దాన్ని బట్టి రిమైనింగ్ గోల్డ్ ఉంటే కనుక రూ. 2 వడ్డీ ఫస్ట్ అప్పు క్లియర్ చేసుకోండి. చెప్పా కదా! మనకు ఓల్డ్ గోల్డ్ రెన్యువల్ ఆప్షన్ ఉంటేనే ఇది ట్రై చేయండి. లేదంటే ఇందాక చెప్పినట్టు ఇంట్రెస్ట్ లేకుండా మనకి 1 ఇయర్ లోపు అసలు ఇస్తాము అంటే ఇచ్చే ఫ్రెండ్స్ సపోర్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచైనా ఒక 1,00,000, 2,00,000 అన్నది తీసుకొని దాని నుంచన్నా మీరు కనీసం ఈ రూ. 2 వడ్డీకి ఏదైతే తెచ్చారో అది క్లియర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ మీరు ఓన్ హౌస్ అనుకుంటా మీది. అందుకే రెంట్ లేదని చెప్పారు కాబట్టి మీరు ఇన్ కేస్ మనీ మీరు మీ హస్బెండ్ పార్ట్ టైమ్ జాబ్ ఇవన్నీ చేసినా మీకు కొంచెం మనీ అడ్జస్ట్ కావట్లేదు అనుకోండి. ఈ కేస్‌లో మీరు కొంచెం మీ ఇంటి ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఇంకొంచెం మనీ ఎక్కడ సేవ్ చేయగలరంటే ఒకవేళ మీది ఓన్ హౌస్ అయితే కనుక కొన్ని నెలల ఒక 2 ఇయర్స్ వరకు మీరు మీ ఓన్ హౌస్ నుంచి కొంచెం తక్కువ రెంట్ ఉన్న హౌస్‌కెళ్ళి మీ హౌస్‌ని అయితే రెంట్‌కి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ హౌస్‌ని రెంట్‌కిస్తే మీకు 5,000 వస్తాయనుకోండి. లేదంటే ఒక 6,000 వస్తాయనుకోండి. మీరు ఒక 3,000 లేదో 4,000 ఉన్న రెంట్ హౌస్‌కి షిఫ్ట్ అవ్వండి. అప్పుడు మీకు కనీసం ఇక్కడ ఎవ్రీ మంత్ ఒక 2,000 అన్నా మీ ఇంటి మీద సేవ్ చేయగలరనుకోండి. ఇయర్ మీద 24,000 వరకు మీరు సేవ్ చేయగలరు. అంటే ఈ ఆప్షన్ మీకు పాసిబుల్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా అండ్ ఇంకోటి ఎక్స్‌పెన్సెస్ కొంచెం తగ్గించుకోవాలి. ఆబ్వియస్‌గా మీరు బడ్జెట్‌లోనే రన్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇంకేమైనా పాసిబుల్ అయితే చూడండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పేరెంట్స్, ఇన్‌లాస్ సపోర్ట్ అయితే తీసుకోండి. 4,00,000 గోల్డ్ లోను, 2,00,000 ఉంది కాబట్టి రెండిట్లో ఏదో ఒక్క అప్పన్నా మీరు ఇప్పుడు క్లియర్ చేసుకోగలిగారు అంటే మీకు కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉండిద్ది. కాబట్టి ఒకవేళ మీ అత్తమామలకు కానీ, మీ అమ్మ వాళ్ళ దగ్గర కానీ కొంచెం ఏమన్నా మనీ ఉన్నాయి అనుకోండి. వాళ్ళు ఇవ్వగలిగే సిట్యుయేషన్‌లో ఉంటే ఒక్క మాట అడిగి చూడండి. సో, ఇంత అంటే వాళ్ళకి తిరిగి ఇచ్చేటట్లు గాని. సో, చెప్పండి మేము తిరిగి ఇస్తాము. బయట వాళ్ళకైతే వడ్డీ కట్టాల్సి వస్తుంది కదా! మీకు ఇస్తాము అని చెప్పి తీసుకోండి. లేదు మీ దగ్గర ఏదైనా గోల్డ్ ఉందనుకోండి. బయట వాళ్ళకి తాకట్టు పెట్టి పోగొట్టుకోవడం కంటే వీళ్ళకి ఇచ్చేసి కొంచెం మనీ తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి విడిపించుకోవడానికి ట్రై చేయండి. సో, ఇందులో ఏవి పాసిబుల్ ఆప్షన్స్ ఉన్నాయో ట్రై చేయండి. స్టిల్ ఇవేమీ పాసిబుల్ కాదు అంటే ఫ్యూచర్‌లో నాకు ఇంకేమైనా ఐడియాస్ తడితే నేను మీతో అవి కూడా షేర్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు పాసిబిలిటీ ఉన్నంత వరకు అయితే నేను షేర్ చేశాను. అండ్ చూస్తున్న వ్యూవర్స్ కూడా మీకు కూడా ఏమన్నా థాట్స్ ఉన్నాయి అంటే కనుక మీరు మీ థాట్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అండ్ వీడియోస్ చాలామంది చాలా అడిగారు ఈ కంటెంట్స్ మీద చేయండి అని చెప్పి.
వన్ బై వన్ చేస్తాను. వీళ్ళకి చాలా ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఈ వీడియో ఈరోజు అర్జెంటుగా షూట్ చేయాల్సి వచ్చింది. సో వన్ బై వన్ అయితే వీడియోస్ అందరూ అడిగినవి అయితే వస్తాయన్నమాట. ఇది వీడియో. ఐ హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఐ హోప్ మీ సిచ్యువేషన్ త్వరలోనే నార్మల్ అవుతుంది, అవ్వాలి అని చెప్పి ఐ విష్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.